ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల విషయంలో గొంతు చించుకొని మాట్లాడేవారు. అధికారంలోకి వచ్చాక మహిళలపై ఎన్ని ఘోరాలు జరుగుతున్నా మౌనంగానే ఉంటున్నారు. సాక్షాత్తు తమ పార్టీ మహిళా నేత కుటుంబం వీధిన పడ్డా గొంతెత్తటం లేదు. 3 ఏళ్ల క్రితం వినుతా మీద చెయ్యేస్తారా కొడకల్లారా అంటూ వార్నింగ్ ఇచ్చిన పవన్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? దీనిపై జనసేన మహిళలు ఏమంటున్నారు? జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్ హత్య పెను దుమారో రేపిన సంగతి తెలిసింది. ఈ హత్య కేసులో కోట వినుత ఆమె భర్త చంద్రబాబుని తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇదంతా ఒక పార్శ్వం మాత్రమే. వినూత దంపతుల రిమాండ్ రిపోర్ట్తో ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అసలు తమ డ్రైవర్ శ్రీనివాస్ అలియాస్ రాయుడ్ను కోట వినూత దంపతులు ఎందుకు చంపించారన్న ప్రశ్నకు పోలీసులు సమాధానం వెతికే ప్రయత్నం చేశారు. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ చేసి డ్రైవర్ రాయుడు ద్వారా తమ ప్రైవేటు వీడియోలు తీయించి బ్లాక్మెయిల్ చేశారన్న సంచలన విషయాన్ని వారు పోలీసులకు వెల్లడించారు. ఈ విషయం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి వినూత గతంలోనే తీసుకువెళ్లినట్లు కూడా చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే ఇంత ఘోరం చేయించినా ఇంతవరకు పవన్ దీనిపై నోరు మెదపలేదు. 2022 అక్టోబర్ 18న పవన్ కళ్యాణ్ కోట వినూత కోసం ఓ వ్యాఖ్య చేశారు. మా ఆడబిడ్డ వినూత మీద చెయ్యేస్తారా కొడకల్లారా మీరు అంటూ ఆవేశంగా గొంతు చించుకుని ఆమెకు మద్దతిచ్చినట్టుగా మాట్లాడారు. మా ఆడబిడ్డ వినూత మీద చెయ్యేస్తారా కొడకల్లారా మీరు? ఆ రోజు అంత పెద్ద మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. ఈ వీడియోల వ్యవహారం వ్యక్తిగత జీవితాలను నాశనం చేసే స్థాయికి వెళ్లినా దీనికంతటికీ అసలు కారణం టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డే అని వినూత భర్త చంద్రబాబు మీడియా ముందు చెప్పినా పవన్ కళ్యాణ్ నోరు విప్పలేదు. కోట వినూతను ఎందుకు బ్లాక్మెయిల్ చేశావని బొజ్జల సుధీర్ రెడ్డిని పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నెటిజన్లు పవన్ ను నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంలో చంపింది చనిపోయింది కూడా జనసేన వాళ్లే అయినా పవన్ మౌనం వీడడం లేదు. ఇంకోవైపు డ్రైవర్ శ్రీనివాస్ చెల్లెలు కీర్తి కూడా పవన్ ఎందుకు స్పందించడం లేదని మీడియా ముఖంగానే ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి ఆ సార్ స్పందిస్తాడు, దీనికి ఎందుకు ఇంకా స్పందించట్లేదు? మాకు న్యాయం కావాలి, ఆయన దీన్ని త్వరగా యాక్షన్ తీసుకోవాలి, నిజాలు బయట పెట్టాలి. దేశంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తన పార్టీకి చెందిన మహిళా నాయకురాలి జీవితం నాశనమవుతున్నా నోరు విప్పకుండా మౌన దీక్ష చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.